రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం మున్సిపాలిటీలను పూర్తి స్థాయిలో పరిశుభ్రంగా మార్చడమే లక్ష్యంగా కార్యక్రమం అమలు 4 వారాల పాటు జరిగే కార్యక్రమాన్ని బెలూన్లు ఎగరవేసి ప్రారంభించిన మంత్రి నారాయణ ప్రజలు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మున్సిపాలిటీలను డంపింగ్ యార్డ్ రహితంగా మార్చేలా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పుతున్నామని అన్ని వర్గాల ప్రజలు ఈ 4 వారాల కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. చేయాలని ఈరోజు మున్సిపల్ శాఖ నిర్ణయించి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది 4 వారాల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. మొదటి వారంలో రోడ్లు పబ్లిక్ ప్లేసెస్ ని క్లీన్ చేసే దాంట్లో పూర్తిగా వారం పాటు ఇన్వాల్వ్ కావటం, తర్వాత రెండో వారం ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నింటినీ క్లీనింగ్ చేసే దాంట్లో ఒక వారం పాటు పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ కావటం, ఇక్కడ మెయిన్గా పబ్లిక్. మూడో వారం ఇల్లు కమర్షియల్ వచ్చే ఏదైతే చెత్త ఉందని సెగ్రిగేషన్ చేసే దాంట్లో ఇన్వాల్వ్ కావటం, 4వ వారం పబ్లిక్ టాయిలెట్స్ దాని క్లీనింగ్ లో ఇన్వాల్వ్ కావటం. ఈ విధంగా 4 వారాల పాటు ఈ కార్యక్రమం జరిగేటట్టుగా ఒక పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావటం. ఎందుకంటే శానిటేషన్ బాగుండాలంటే కేవలం ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజల భాగస్వామ్యం కావాలి, ప్రజలందరూ ఇన్వాల్వ్ కావాలని స్వయాన మన ముఖ్యమంత్రి గారు స్వచ్ఛంగా కార్యక్రమాన్ని ప్రారంభించి 2024 అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్టార్ట్ చేశారు. ప్రతి 3వ శనివారం వారు ఒకరోజు యాక్చువల్గా దీనికోసం స్పెండ్ చేస్తున్నారు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క జిల్లాకు పోవటం, ఆ జిల్లాలో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని వారే నిర్వహిస్తున్నారు. దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ రావాలి. ప్రజల్లో అవేర్నెస్ ఇచ్చినప్పుడు ఈ యొక్క స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఎంతో బాగా జరుగుతున్న ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్రంలో గవర్నర్ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ నెల అంటే వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం 4 వారాల పాటు జరగాలని మున్సిపల్ శాఖ నిర్ణయించడం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్ లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఈ విధంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ గారికి మరియు అధికారులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఒకటే గత ప్రభుత్వం తీసుకుంటే చెత్త పని చేసింది, కానీ కుప్పలుగా చెత్త వదిలేసిపోయింది. ఎంత చెత్త వదిలేసిపోయిందంటే